హాయ్ అండి. కృష్ణా జిల్లా గుడివాడలో అండి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారికి 1,00,000 మల్లె పువ్వులతో అలంకరణ అండి. మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. అసలు చివరి దాకా చూడండి. చివరి కూడా మల్లె పువ్వులు వెనకమాల తొడుము కూడా తీసి 1,00,000 పువ్వులతో అర్చన చేశారండి. అసలు ఎంత ఇదో అందరికీ కంపల్సరీ షేర్ చేయండి. అందరికీ ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బాగుంటుందండి గుడి. నేను పెళ్ళి అవ్వగానే ఫస్ట్ ఆ అమ్మవారి గుడికే మేము వెళ్ళాము. అంటే మా వారి హైదరాబాద్లో కదా ఉండేది. అయితే గుడివాడలో మ్యారేజ్ అయింది కాబట్టి విడిదిల్లు ఆ గుడి పక్కనే సందులోనే మేము ఫస్ట్ ఈ అమ్మవారినే వెళ్ళి ఇద్దరం దర్శనం చేసుకున్నామండి. పొద్దున్నే పెళ్ళి నైట్ అయింది. పొద్దునే ఆ గుళ్ళోకి వెళ్ళి మేము దర్శనం చేసుకోవడం జరిగింది. అసలు చాలా బాగుంటుందండి. వెనకమాల ఆవులు ఉంటాయి, మండపం, కళ్యాణ మండపం ఉంటుంది. చాలా బాగుంటుందండి. మొన్న 30వ తేదీనండి జరిగింది ఇది. సాయంత్రం 5 గంటల నుండి కార్యక్రమం ప్రారంభమైందండి. అందరూ కలిపి చక్కగా చివరిని చూడండి. చివరిని మీకు తెలుసుద్ది. స్టార్టింగ్లో ఇవన్నీ ఉన్నాయి కదా, చివరిన మల్లె పువ్వులు వెనకమాల తొడివి ఉంటుంది కదా, ఆ తొడివిని కూడా అందరూ తీసి అందరూ సిస్టర్స్ అందరూ కలిపి, ఆడవాళ్ళందరూ కలిపి తీసి అమ్మవారికి 1,00,000 మల్లెల అర్చన చేశారండి. వీళ్ళందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మల్లె పువ్వులు కావాలని చూడండి, చివరిలో ఉంది. అసలు ఎంత బాగుందో కదండి, ఎంత నిండుగా ఉందో. మామిడి పళ్ళు అర్చన తర్వాత మామిడి పళ్ళు పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్ కదా, నివేదనగా మామిడి పళ్ళు పెట్టారు. అసలు చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదండి. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. నాకు అదే బాధ అనిపించింది. కానీ చాలా బాగా చేశారు. అదిగోండి మల్లెపూలు అందరూ పట్టుకొని ఇవన్నీ ఒలిసారండి. మొత్తం చూడండి, మీకు అర్థమవుద్ది. ఎంత బాగా చేసి ఎంతమంది జనమో చూడండి. చాలా బాగా చేశారు కదండి. అయిగోండి చూసారా, అందరూ వెనకమాల తొడయాలు ఒలిసి, అంటే నాకు తెలిసి సాయంత్రం కాదు పొద్దునంతా ఇది జరిగిందండి నాకు తెలిసి. నేనైతే వెళ్ళలేకపోయాను, నేను హైదరాబాద్లో ఉన్నా కదా. అదిగోండి అవన్నీ తొడయాలు తీస్తున్నారు అందరూ. పొద్దునంతా చేసుంటారు పొద్దున నాకు తెలిసి. అసలు ఎంత అదృష్టమో చూడండి. ఆ అమ్మవారికి వేసే పువ్వులు చక్కగా అందరు తొడలు తీయడం ఎంత సేవ పుణ్యమో. నాకు అలా సేవ చేయడం అంటే చాలా ఇష్టం. మా విజయదుర్గమ్మ గుళ్ళో నేను అలాగే సేవ చేసేదని. మొత్తం అందరికీ షేర్ చేయండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి.